ఇనీషియల్ స్టేజెస్, సెకండ్ ఫిల్మ్కే మీకు అంత మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దట్? సార్, క్యారెక్టర్ రాగసాధు నా సెకండ్ మూవీకే ఇంత క్యారెక్టర్లో ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ రావడం అంటే ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయింది సార్ ఫస్ట్. ఎందుకంటే ఎందుకు చేయలేను అందరూ చేస్తావా చేయవా కాకుండా ఎందుకు చేయలేని ఆలోచించాను అనమాట ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు. అండ్ ఆ మూమెంటే ఫిక్స్ అయిపోయినా చెయ్యాలని చెప్పి యాక్టింగ్ ఫస్ట్ సినిమా అయిపోయాక ఒక కసి మీద ఉన్నోడికి ఇట్లాంటి స్క్రిప్ట్ వస్తే ఏం చేయగలుగుతారు అనేది చూపిద్దాం అనుకున్నా. సో అందుకే పర్ఫార్మెన్స్ నాకు ఏమైనా కానీ షూటింగ్లో జ్వరం కానీ ఏదైనా సరే 100% పెట్టి సినిమా తీశాను. సో అందుకే మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లెజెండ్స్ వాళ్ళిద్దరు సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు చేశారు లార్డ్ శివ క్యారెక్టర్. అండ్ నాకు సెకండ్ సినిమాకి రావడం అంటే ఆ శివుడి ఆశీస్సులు ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. సినిమా మీద కూడా ఆయన ఆశీస్సులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఇంత భారీ బడ్జెట్ సినిమా పెట్టినా ఒక్కళ్ళ ఫేస్లో కూడా 1% కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నామంటే అదంతా శివయ్య లీలలే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. కాదండి, మీరు స్పెషల్గా ఓకే, మీరు చాలా అదృష్టవంతులు, శివుడు అనుగ్రహం మీ మీద ఉంది, ఇదంతా శివలీల, అదంతా అగ్రీడ్. కానీ శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కుట్టదంటారు కదా, ఇంత గొప్పగా జరగడానికి ఆయన అనుగ్రహమే. బట్ వాట్ ఈజ్ యువర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు, నియమాలు, క్రమశిక్షణ, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేసినవి క్యారెక్టర్లు రామారావు గారు, చిరంజీవి గారు. దానికి మీరు చేసిన కృషి ఏంటి? నేను స్పెషల్గా అఖండప్పుడు బాలయ్య బాబుని కూడా చూసాను సార్. వెరీ గుడ్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాన్ వెజ్ తినకపోవడం, అసలు అంటే ఎంత నియమంగా ఉన్నాడో చూశారనమాట. స్పెషల్గా నా దగ్గర ఉండి చూశారనమాట. అండ్ నా లైఫ్లో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా అలానే రోజు పొద్దున్నే 3ంటికి లేచి శివుడికి అభిషేకం చేయడం కానీ, టెంపుల్ మొత్తం ఊడ్చి దేవుడికి కడిగేసి అభిషేకం చేసి. మీరే గుడి ఊడ్చివారా? నేనే ఊడ్చాను సార్. గుడి ఊడ్చి అభిషేకం చేసి అంటే షూటింగ్ స్టార్ట్ కాక 3 months టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేసామన్నమాట దేవుడికి దగ్గరుండి. అంటే ఆయన ఏదో చెయ్యాలనిపించింది సార్, నాకు శివుడికి దగ్గర అవ్వాలనిపించింది. అదేంటో నాకు తెలియదు కానీ ఆ ఫీల్ వచ్చేసింది. డైలీ వెళ్ళి 41 days అభిషేకం చేసే దేవుడికి. ఆ టైంలో నేను చాలా రియలైజ్ ఏంటంటే మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు సనాతన ధర్మం అని అంటున్నారు, ఏదో పేరుకి అంటారు అనుకున్నాను. నేను ఆ 41 days చేసినాక నేను రియలైజ్ ఏంటంటే మన మైండ్, బాడీ, హెల్త్ అన్నీ పీస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మన మైండ్ పీస్ఫుల్గా ఉంటే లైఫ్లో మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉండే అంటే ఆ చలిలో ఎంత క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఫీవర్ కానీ ఏది వచ్చినా కానీ ఆ శక్తి నాకు ఆ దేవుడే ఇచ్చిండు. దేవుడు మనని పరీక్ష పెట్టి తర్వాతకి ఇస్తారంటారు కదా, ఆ 41 days పరీక్షలాగా ఫీల్ అయ్యా. తర్వాత అదే పవర్తో షూటింగ్కి వెళ్ళా. ఆ పవరే మీరు ఈరోజు చూస్తున్నారు. షూటింగ్ సినిమాలో కూడా మీరు వాడు కొట్టే ప్రతి ఒక్క పంచుపై వెనక ఎంత పవర్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది సార్. సో అంత నియమంగా హార్ట్ఫుల్గా 100% పెట్టి సినిమా తీసిన. అభిషేక్ గారు సార్, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రకరకాల ఇండస్ట్రీలో రకరకాలుగా చర్చ. ఎప్పుడు కొబ్బరికాయ కొట్టారో అప్పటి నుంచి చర్చ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ విరాట్ కర్ణ కొత్త హీరో, మీరు కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పేశారు 3 digits నెంబర్ అని చెప్పేశారు. ఆల్రెడీ 100 కోట్ల సినిమా కొత్త హీరోతో, కొత్త డైరెక్టర్తో ఏం చేస్తారు, ఎలా తీస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఏమైనా అంటే బయట మాట్లాడుకున్న జనాలు అసలు ఇంత అవ్వుద్దా, ఇంత అవ్వచ్చా అని రకరకాలుగా మాట్లాడుకున్నారుగా, ఇలాంటి ఈ మాటలు, ఈ కామెంట్స్, ఈ లెక్కలు మీ మీద ఒక డైరెక్టర్గా ఎంతవరకు ప్రెజర్ తీసుకొచ్చారు? చాలా ప్రెజర్ ఉండండి, కానీ వాళ్ళందరి కోసం రేపు షో చేస్తున్నాను. రైట్. వాళ్ళందరి కోసం వాళ్ళ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో, క్వశ్చన్స్ ఏమున్నాయో వాళ్ళకి ఫస్ట్ షోలోనే బుక్ చేసిన అందరికీ చూసి ఖర్చు ఎక్కడ అయింది ఏంటని అన్ని ఆన్సర్స్ వస్తాయి రేపు. అభిషేక్ గారు ఇక్కడ, అభిషేక్ గారు సార్ ఇక్కడ సార్ ఫస్ట్ టైం గ్లింప్స్ చూసిన తర్వాత సార్ చాలా మెస్మరైజింగ్. ఇండస్ట్రీ ఒక మంచి సినిమా చూడబోతుంది, ఒక కొత్త టీంతో, ఒక సినిమా అభిరుచి ఉన్నటువంటి ఒక నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే